గైస్, వెంకటేష్ గారు చిరంజీవి గారు ఏమన్నా కలిసి డిస్కషన్ చేసుకుని మనం ఇలాగే మూవీ చేయాలి, ఇదే ఫ్లోలో వెళ్ళాలి, వేరే రూట్ వెళ్ళకూడదు అని ఏమన్నా డిసైడ్ చేసుకున్నారో, లేకపోతే అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ నుండి బయటకు వచ్చాక డైరెక్టర్స్ కి ఈ సీన్స్ ఇలాగ ఉండాలి, అలా ఆ సినిమా లాగే ఉండాలి అని ఏమన్నా చెప్పుకున్నారో తెలియదు, కానీ ఆ టెంప్లెట్స్ అయితే మాత్రం ఒకేలాగా ఉన్నాయి అనమాట. మ్యాటర్ ఏంటంటే, మన చిరంజీవి గారు తీసే కాక నిన్న రిలీజ్ అయిన గ్లిమ్స్ గానీ, మొన్న రిలీజ్ అయిన వెంకటేష్ గారి ఆదర్శ కుటుంబం గ్లిమ్స్ గానీ, మొత్తం టెంప్లెట్స్ అంతా ఒకేలాగా ఉన్నాయి. అంటే అనిల్ రావుపూడి గారు డైరెక్ట్ చేసినట్టు ఉందన్నమాట సినిమా. సో అలా ఆ వే ఆఫ్ టైమ్ లో చూసుకుంటే ఆయనే డైరెక్ట్ చేస్తున్నాడు. అసలు సోషల్ మీడియాలో చాలా వాటికి చూసి ఉండొచ్చు మీరు, మీ హ్యాండ్ ఏం లేదుగా గురువు గారు, అలాగ ఉన్నాయి అనమాట. సో మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ ఎలాగుండిద్ది, ఆయన సినిమాలు ఎలాగుంటాయి అనేది తెలిసిందే. ఏంటంటే ఆయన సినిమాలు చాలా వాటికి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరగా ఉంటాయి. సంక్రాంతికి ఖచ్చితంగా దింపుతారు అనమాట. సంక్రాంతికి అలాగ వస్తారు, ఒక 100 కోట్లు జేబులు వేసుకుంటారు, వెళ్ళిపోతారు. పోయినసారి అయితే 100 కోట్లు కూడా కాదు, 300 ఆ మధ్యలో వచ్చినాయి అనమాట. సో అలాగా ఏమన్నా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి ఇలా కామెడీ పరంగానే వెళ్ళాలి అని చెప్పేసి సినిమాలు తీస్తున్నారేమో కానీ, బట్ వెంకటేష్ గారు అయితే ఇప్పటిదాకా అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లోనే చేశారనమాట. F2 కానీ F3 కానీ, లేకపోతే సంక్రాంతికి వస్తున్నాం కానీ, మొన్న వచ్చిన మనశంకర వరప్రసాద్ లో కూడా లాస్ట్ 30 minutes కూడా ఉన్నారు. సో ఇప్పుడు వచ్చే జనవరి 12న విడుదల సినిమా కూడా, దానికి కూడా ఏదో కాన్ఫ్లిక్ట్స్ పెడతారు. అంటే జనవరి 12న విడుదల అనే టైటిల్ పెట్టారు కదా అని చెప్పేసి అలానే కాదు, సినిమాలో కూడా దాని మీద ఒక సెటరికల్ లేకపోతే ఏదో ఒకటి ఉండిద్ది అనమాట. సో అలా ఇప్పటికీ 5వ సినిమా అనుకుంటా వెంకటేష్ గారిది. ఇంకా అంటే సీనియర్ యాక్టర్స్ ని యూజ్ చేసుకోవడంలో వెంకటేష్ గారు ఆ కామెడీ టైమింగ్ కి బాగా రీచ్ అయ్యారు అనమాట, బాగా సెట్ అయిపోయారు. ఇక అనిల్ రావుపూడి గారి టైమింగ్ కి వెంకటేష్ గారి టైమింగ్ కి బాగా సింక్ అయిపోయింది. ఇకపోతే మనశంకర వరప్రసాద్ కూడా బాగా సింక్ అయింది. అంటే ఇద్దరు ఒకే ఫ్లోలో ఉన్నారనమాట. సీనియర్ డైరెక్టర్స్ ని హ్యాండిల్ చేయడంలో అసలు ఆ డైరెక్షన్ కి, ఆ రైటింగ్ కి బాగా సెట్ అయిపోయింది. కొత్త హీరోల్ని, కొత్త వాళ్ళని చూస్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారో లేకపోతే ఏమో కానీ, మన అనిల్ రావుపూడి వాళ్ళిద్దరిని అయితే బాగా యూస్ చేసుకున్నారు అనమాట. సో ఇకపోతే నాకు అనిల్ రావుపూడి గారి సినిమాల్లో ఒకే ఒక్క సినిమా డిఫరెంట్ అనిపించింది. ఏంటంటే భగవంత్ కేసరి. ఆ ఒక్క సినిమా ఆయన తీసాడా లేకపోతే వేరే డైరెక్టర్ ఏమన్నా తీసాడా అన్న ఒక ఇది వచ్చింది అనమాట. సో మీకు ఎలా కనిపించింది ఈ ఒక్క సినిమా గురించి కొద్దిగా కింద కామెంట్ చేయండి. సో ఇక మ్యాటర్ లోకి వెళ్తే, నాకు అనిపించింది అనమాట ఏంటంటే, వాళ్ళు ఒకే ఫ్లోలో వెళ్తున్నారేమో, ఇంకా వేరే కథలు ఏమన్నా, అంటే ఇంట్రెస్టింగ్ కథలు కానీ డిఫరెంట్ వేస్ కానీ ట్రై చేయట్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. చిరంజీవి గారు కూడా ఆ కామెడీ టైమింగ్ ని లేకపోతే ఆ ఎలివేషన్స్ ని వదలట్లేదు అనమాట. కొద్దిగా డిఫరెంట్ గా చూస్ చేద్దాం, కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేద్దాం అన్న మూమెంట్. ఇప్పుడు మలయాళంలో కానీ, లేకపోతే ఇటు సైడ్ కానీ చూస్తే మమ్ముటి కానీ, లేకపోతే మోహన్ లాల్ గారు కానీ, కొంచెం డిఫరెంట్ సినిమాలు అయితే ఉంటాయి అనమాట వాళ్ళవి. సో మన వైపుకి వచ్చేసరికి ఏంటంటే, కొంచెం సెటరికల్ కామెడీస్, అంటే క్రింజ్ కామెడీ లాగా అలా ఉంటాయి అనమాట. సో నాకు అనిపించింది, నేను చెప్తున్నాను, నేనేమి నెగిటివ్ గా చెప్పట్లేదు, నాకు అలాగ అనిపించింది అనమాట. అంటే ఏంట్రా బాబు ఇంక ఇంతేనా అన్న మూమెంట్ లో. సో వెంకటేష్ గారు అయితే ఇంత ముందు పర్లేదు, ఇప్పుడు ఏంటంటే మరీ ఆ జోనర్ లోనే ఉన్నారనిపించింది నాకు. సో అదనమాట మ్యాటర్. ఏం లేదు, వాళ్ళిద్దరూ కూడా డైరెక్టర్స్ తో పాటు వీళ్ళు కూడా అనిల్ రావుపూడి బాటలోనే నడుస్తున్నారా, అంటే కరెక్ట్ గా సంక్రాంతికి దింపే సినిమాలన్నీ ఇలాగే తీయాలి, ఇలా ఫ్యామిలీ ఆడియన్స్ నే ఎంగేజ్ చేసుకోవాలి, క్యాష్ చేసుకోవాలి అన్న దాంట్లో ఆలోచిస్తున్నారేమో అన్నట్టు నాకు అనిపించింది అనమాట. సో బై ద వే, అనిల్ రావుపూడి గారు అయితే ఇప్పుడు ట్రెండ్ సెటర్ అనుకోవచ్చు. అంటే ఇంతకు ముందు అంటే పర్లేదు, ఇప్పుడు అందరూ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేద్దామన్న మూమెంట్ లోనే వస్తున్నారు అనమాట. సో అది గైస్, నాకు అనిపించింది, నేను చెప్పాను. వీడియో ఎలాగుందో కొద్దిగా కింద కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొద్దిగా లైక్ కూడా చేయండి అబ్బా, కొంచెం రీచ్ అసలు ఏమి రావట్లేదు. సో ప్లీజ్ కొంచెం ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి.